జార్ఖండ్లో ఒక్కసారిగా ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మహారాష్ట్ర జార్ఖండ్లో హోరాహోరీ మనకు కనబడుతున్నా ఇప్పటివరకు జార్ఖండ్లో దాదాపు 42 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు, 35 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కానీ నిన్నటి వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా అనేక సర్వే సంస్థలన్నీ కూడా 2 రాష్ట్రాలు ఇండియా కూటమి వశమవుతాయని జోసెన్ చెప్పినాయి. నాగేజీ ఇందాక మీరు అన్నట్టు ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఈ మధ్యలో ఎగ్జాక్ట్ కావడం లేదని. సో జార్ఖండ్ చూస్తే దాదాపు 40 నుంచి 42 ఇండియా కూటమి ఒక్కసారిగా అంటే ట్రెండ్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ట్రెండ్. ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పు వచ్చాయి. ఎట్లా తప్పు వచ్చాయి? 400 సీట్లు అబ్కి బార్ 400 పార్ అన్నారు. అయితే వాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్తున్నారంటే మేము సంఖ్యలో తప్పు అవ్వండొచ్చు కానీ ఎన్డీఏ సర్కార్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సరే హర్యానాలో అయితే అందరూ పప్పులో కాలేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ జార్ఖండ్లో నాకైతే ఏమీ ఆశ్చర్యం లేదు. ఎందుకైతే ఒక సర్వే రిపోర్టు, అది మొత్తం స్ట్రాంగ్ సర్వే రిపోర్టు ఇండియా మై యాక్సెస్ అని ఉంది, ప్రదీప్ గుప్తాది. అతను ఏం చెప్పాడంటే జార్ఖండ్లో స్వీప్ ఉంటుందన్నాడు. మరి స్వీప్ కనబట్టలేదు కానీ ప్రస్తుతానికి. కానీ జార్ఖండ్లో కాంగ్రెస్ జేఎంఎం కాంగ్రెస్ కూటమి ముందు ఉందనేది తెలుస్తున్నది. బీజేపీ మాత్రం ఇక్కడ మాత్రం ఎన్డీఏ అదే మహాయుతి, ఇక్కడ ఎన్డీఏ అనరు, ఇక్కడ మహాయుతి మాత్రం ఇక్కడ ఒక 30-35 సీట్లతో ముందుకుంది. అయితే ఇక్కడ ఒకవేళ ఫైనల్ టాలీలో ఇప్పుడు 145 సీట్లు వస్తే మెజారిటీ అక్కడ మహారాష్ట్రలో. దీంట్లో ఏమిటంటే ఇప్పటికి ట్రెండ్ చూస్తుంటే ఇంకో 30 సీట్లు, ఇంకో 30 సీట్లు వస్తే 20 సీట్లు వస్తే మెజారిటీ, ఇంకో 30 సీట్లు వస్తే కంఫర్టబుల్ మెజారిటీ వచ్చేస్తుంది. అది మరి చూడాలి అవి వస్తాయో లేదో, ఏ రీజన్స్ నుంచి ఇంకా రిజల్ట్స్ రావాలో, ఏ రీజన్స్లో కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉందో, ఏ రీజన్స్లో బీజేపీ స్ట్రాంగ్ ఉందో చూడాలి. ఇంకా ఇట్స్ వెరీ ఎర్లీ. తగలపల్లి గారు ఒకసారి జార్ఖండ్ వెళ్దాం. జార్ఖండ్లో అంటే శిబు సోరెన్ ఫ్యామిలీ, హేమంత్ సోరెన్ ఫ్యామిలీ మీద బీజేపీ చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసింది, ఈడీ పాలు చేసింది, ఆ ఫ్యామిలీ రకరకాల ఇబ్బంది పెట్టిందన్న ఒక వాదన ఉంది. కానీ ఇవాళ ఎన్నికల ట్రెండ్ చూస్తే కూడా అనేక రకమైన సర్వే సంస్థల అంచనాలు కూడా జార్ఖండ్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ముందంజలో వస్తారని. కానీ వాళ్ళ రిజల్ట్ చూస్తే హేమంత్ సోరెన్ గెలుస్తున్నారు, వారి భార్య కల్పన గెలుస్తున్నది, తర్వాత వారి అబ్బాయి గెలుస్తున్నారు. అంటే ఓవరాల్గా జేఎంఎం కూటమికే మెజారిటీ సీట్లు వస్తున్నాయి. ఏం జరిగిందంటారు? ఇప్పుడు ఒత్తిళ్లతోటి ఆ నిర్బంధాలను విధించి లేదా క్యారెక్టరైజేషన్ చేసి రాజకీయ లబ్ధి పొందుదామనుకున్న ఎవరు కూడా ఒక్కసారి ఏదైనా తప్పిదంతో ఫలితం వస్తుండొచ్చు, కానీ చాలా వరకు అది ప్లస్ అవుతుంటది. మనం చూడలేదా ఎమర్జెన్సీ సమయంలో ఎవరెవరో తీసుకుపోయి జైల్లో పెట్టా కూడా జైలు నుంచి గెలిచి అధికారాన్ని స్థాపించిన తీరును మనం గమనించాలి. మన ప్రజాస్వామ్యం యొక్క ప్యాషనే అది. ఎవరు అధిక వ్యవహరిస్తే కూడా తీసి బడగేసుకోడతారు అనడానికి ఎగ్జాంపుల్ అనేక ఘటనలు మన భారతదేశ చరిత్రలో మనం చూస్తుంటాం. అదే ఇప్పుడు జార్ఖండ్ లో కూడా జరుగుతాయి. వారు జార్ఖండ్లో జరిగినటువంటి విధానం, బీజేపీ ఎంచుకుంటున్నటువంటి ఎజెండా ఏదైతే ఉన్నదో, ప్రాంతీయ పార్టీలను ప్రధానంగా లక్ష్యంగా ఎంచుకొని కొన్ని ప్రాంతీయ పార్టీలను దగ్గరగా పెట్టుకొని కొన్ని ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం, దగ్గర పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలను కూడా తర్వాత దెబ్బతీయడం అనేది వారి రాజకీయ ఎజెండాలో ఉన్నటువంటి లక్ష్యం. అది కనుక ఆ లక్ష్యం అక్కడ నెరవేరడం లేదనేది మనకు అర్థమవుతుంది. ఆ క్రెడిబిలిటీ, శిబు సోరెన్ ఫ్యామిలీకి ఉన్న క్రెడిబిలిటీని మనం ఏ పరిస్థితిలో కూడా తగ్గించలేం. ఆయన కుటుంబం జీవితం అంతా ఆ రాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగం, సాక్రిఫికేషన్ అనేది ప్రజలు ఊరికనే మర్చిపోరు. పరిపాలనలో ఆశలు అనేకమైనటువంటి ప్రజలకు వస్తుండొచ్చు, ఆ కోరికలు నెరవేర్చడంలో ప్రభుత్వం వెనుకబడుతుండొచ్చు, కానీ వ్యక్తిత్వాలకు సంబంధించి కానీ లేదా ఆ కుటుంబానికి ఉన్నటువంటి త్యాగ నిరతిని ఎవరు కూడా అంత సులభంగా చరిత్రలో మర్చిపోవడానికి సాధ్యం కాదనేది ఎన్నికల ఫలితాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఎన్ని ఒత్తిళ్లను పెట్టినా, ఎన్ని రాజకీయ వ్యూహాలు పనినా, ఎంత ఆర్థిక సంపత్తిని సమకూర్చిన ఆర్ఎస్ఎస్ భుజస్కంధాల పైన వేసుకున్నా కూడా ఇవాళ జార్ఖండ్ ఫలితాలు వీటన్నిటికీ అంచనాకి మించి, ఏది సర్వే ఎగ్జిట్ పోల్స్ అంచనాకి మించి అక్కడ వస్తుందంటే ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గ విషయం అనేది అర్థమవుతుంది. ప్రజల మనోగతాలు ఫలితాల్లో ఎన్నికల్లో చూపిస్తారనేది ఇక్కడ
మనకు చాలా స్పష్టమైంది. మళ్ళీ వస్తా ఎమ్మెల్సీ గారి దగ్గరికి. మహారాష్ట్రలో రకరకాల ట్రెండ్స్ వస్తున్నాయి. ఔరంగాబాద్లో ఎంఐఎం అభ్యర్థులు ఒక ఇద్దరు ముందంజలో ఉన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. మీరు ఇందాక రీజనల్ అన్నారు కదా, మరాఠ్వాడ నుంచి అంటే విదర్భ నుంచి జనరల్గా కాంగ్రెస్ అభ్యర్థులు అంటే అగాడి ముందంజలో ఉంది, రకరకాల వస్తున్నాయి. అంటే మహారాష్ట్ర కడపటి వార్తలు వచ్చేసరికి ఏదో ఒక మిరాకిల్ జరగకపోద్దా అని ఒక వాదన అయితే ఉంది. మిరకల్ ఏమీ లేదండి. అసలు రిజల్ట్స్ ఇప్పుడు చూస్తుంటే 134 ఇది మహాయుతికి, దాని తర్వాత 84 ఎంబీఏకి, ఇది మహావికాస్ అగాడికి. అంటే ఇంకా వాళ్ళు దీనికి దగ్గర వచ్చేసారు హాఫ్ మార్క్కి. సో దాని తర్వాత ఔరంగాబాద్ అంటారా, ఔరంగాబాద్ ఏమిటంటే ఇప్పుడు దాని పేరు ఔరంగాబాద్ నుంచి మార్చేసారు కదా, ఏది సంభాజీనగర్ అయినా ఏదో అని, ఏది బీజేపీ వాళ్ళు వచ్చి. సో ఈ సంభాజీనగర్లో ఏమిటంటే ఎంఐఎం అక్కడ మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉంది కనుక అక్కడ ఎంఐఎం గెలవడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. గెలిస్తే వాళ్ళని అభినందించాలి. ఎందుకైతే అక్కడ వాళ్ళ ఇంతకు ముందు కూడా నాకు తెలిసిన మట్టుకు వాళ్ళు అక్కడ గెలిచారు. బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు గెలిచారు. రైట్. మల్లేశ్వర్ గారు 136 స్థానాల్లో అక్కడ ముందంజలో ఉన్నారు ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో. ఎట్లా మహారాష్ట్ర రిజల్ట్ ఎట్లా చూస్తారు మీరు? మహారాష్ట్రలో పోల్ మేనేజ్మెంట్ పకడ్బందీ పనిచేసిందా? బీజేపీ పర్ఫెక్ట్గా చేయగలిగింది. ఎందుకంటే ఇంకొకటి మనము మాట్లాడుకో రాజకీయాలు కాదు కానీ కాంగ్రెస్లో బలమైన లీడర్షిప్ లేదు. ఓన్లీ రాహుల్ గాంధీ మాట్లాడము పోవడము రావడమే అవుతుంది. కానీ అక్కడ రాహుల్ గాంధీ లాగా ఇంకొక టీం ఒక 4-5 పోతే అక్కడ ఉన్నటువంటి ఆదరణ వచ్చేటువంటి పరిస్థితి, అటువంటి గుడ్ లీడర్షిప్ ఎదగలేదు. ఇలా ఈ మాత్రము ఉనికి ఉన్నది అని అంటే రాహుల్ గాంధీ పుణ్యమానే. ఎందుకంటే భారత్ జోడో యాత్ర కావచ్చు, ఇవన్నీ కూడా కొంత పబ్లిక్లో చొచ్చుకపోయినాయి. తర్వాత ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో కూడా కొంత పబ్లిక్ పోయింది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమస్య అంతా కూడా ఎంకిపల్లి సుబ్బసావుకు వచ్చినట్టు తెలంగాణలో అమలు చేసినాం, మేము కూడా ఇక్కడ చేస్తాము అని అంటే మరి నమ్మిరా నమ్మలేదు అనేది ఫలితాలు చూస్తాయి. ఇప్పుడు ఒకవేళ నమ్మితే ఆ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డికి దక్కినట్టే. ఎందుకంటే రేవంత్ రెడ్డి అయితే ఒక భుజాన వేసుకొని అక్కడ ఆ ఫలితాలు పాజిటివ్గా వస్తే వాస్తవంగా ఇలా తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి ముఖ్య నాయకులకు అందరికి, ఎందుకంటే ఇక్కడ దక్కే అవకాశం ఉంది. ఇక ఒకవేళ ఇప్పుడు మనకు మహాయుతే కనుక అధికారంలోకి వస్తే ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఏదంటే ప్రతిపక్షాలకు కోతి కొబ్బరికాయ దొరికినట్టు మీరు ఇక్కడ అమలు చేయలేదు కనుకనే, పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు కనుకనే అక్కడ ప్రజలు నమ్మలేదు అని. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వెంకట్ గారు, ఇక్కడ మనం ఒకటి చాలా విచిత్రమైనటువంటి మ్యాజిక్ జరిగింది. అది ఎవరు మరి ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు భుజానేసుకొని పోయి మొత్తము గొంతెత్తి అక్కడ ఫలితాల మీకు ఇక్కడ పథకాల గురించి చెప్తుంటే బీజేపీకి మరి మేలు చేసే పనో లేకపోతే ఇంకేదో చేసే పని, కేటీఆర్ ఢిల్లీ కేంద్రంగా పని కట్టుకొని పోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఏం జరగలేదు అనేది ఒక వ్యవస్థనైతే నీకు అమలు కాలేదని అది నేషనల్ మీడియాలో చెప్పగలిగిండు. అది కొంత మహారాష్ట్రకు రీచ్ అయింది. మీరు అది క్యాచ్, అసలు పాయింట్ క్యాచ్ మీకు ఎమ్మెల్సీ ఉన్నాడు తకలపల్లి గారు. మహారాష్ట్రలో మీరు పరోక్షంగా బీజేపీ విజయానికి దోహదపడిన అనేది ఒక మొన్న సీఎం గారు అన్నారు, ఇందాక వీరు కూడా అంటున్నారు. ఏం చెప్తారు? తప్పుడు మాటలేండి, కానీ మేము ఆడ ఆ ఎన్నికలలో కనీస జోక్యం కూడా చేసుకోలేదు. కానీ మీరు లేకపోయినా మీ పార్టీ లేకపోతే ఢిల్లీకి వెళ్ళినారు. ఇక్కడ వాస్తవాలు చెప్పడం అక్కడ ప్లస్ అయింది అని చెప్తున్నాం, మీరు చేసినట్టలేము. రైట్. అదే మేబీ ఏదైనా జరగచ్చు, కానీ ఇంతకుముందు వారు పెద్దలు అన్నట్టుగా బీజేపీ ఏ ఒక్క అంశాన్ని కూడా వదులుకోలేదు. వాళ్ళు చాలా పకడ్బందీగా, అంటే ఒక ఎన్నికను ఎట్లా నిర్వహించాలో ఏ అంశాన్ని కూడా వదలకుండా ప్రతి ఇంచును సకలం కొట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని బీజేపీ కూటమి పనిచేసింది అనేది వాస్తవం. ఈడ 6 గ్యారెంటీలు 13 హామీలు కాంగ్రెస్ ఇస్తే వారు 21 గ్యారెంటీలతోటి ఎన్నికల్లోకి వెళ్ళారు. వాళ్ళు ఇక విపరీతమైన డబ్బు మహారాష్ట్ర చరిత్రలో ఇక ఇంత డబ్బు ప్రభావం బీజేపీ కూటమి ఇచ్చినంత డబ్బు ప్రభావం అసలు ఎన్నికల్లో ఓటర్లకి డబ్బులు ఇచ్చే సంస్కృతి ఆ రాష్ట్రంలో చాలా అరుదు. కానీ ఈసారి మాత్రం ముప్పేట దాడి ఒక బీజేపీ కూటమి బాగా చేసింది.
ఇంతకుముందు వారు పెద్దలు అన్నట్టుగా కాంగ్రెస్ ఏమైందంటే అభిమన్యుడిలాగానే ఒక పోరాటం చేసింది, కానీ వారికి ఈ కూటమిని కోఆర్డినేషన్ చేసే శక్తి లేదు. అజిత్ పవార్ని, ఈ ఉద్ధవ్ ఠాక్రేని, ఆ తర్వాత పోతే కాంగ్రెస్ కూటమిలో వచ్చే ఈ 3 కూటమిల మధ్యన జరిగిన ఎన్నికల అవగాహన ఏదైతుందో పకడ్బందీగా కోఆర్డినేషన్ సమన్వయం లోపించింది. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. తర్వాత రాష్ట్రాన్ని మొత్తం కూడా యూనిట్కి నలపగలిగినటువంటిగా నాయకత్వం లేదు. మీ విదర్భ ప్రాంతం కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి మరాఠ్వాడాసు బలంగా ఉండి ఉన్న విదర్భ ప్రాంతంలో తిరిగితే చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా మేము కలిసినాం. వాళ్ళలో మనోధైర్యం దెబ్బతిన్నది. మాకు ఉండేనండి, కానీ కాస్త బీజేపీ దూకుడు ఎక్కువైంది, ఆర్ఎస్ఎస్ బాగా పనిచేస్తుంది, డబ్బులు కూడా బాగా వచ్చినాయి, మా నాయకుల్ని చేర్చుకుంటున్నారు, వాళ్ళు ఐక్యంగా పనిచేస్తున్నారు, అంతా ఎఫిషియెంట్ గా మేము పనిచేయలేకపోతున్నాం, మమ్మల్ని పలకరించే నాదులు లేడు, ఆ మధ్యన సమన్వయం చేస్తూ లేరని విదర్భ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ కూటమి నాయకుల్లో బేలతనం, కాస్త అసహనం అనేది మేము చూసాం. ఇదే బీజేపీ కూటమిలో అగ్రెసివ్ చూసాం. కనుక ఈ 2 కూటమిలో మేనేజ్మెంట్ వైఫల్యం అనేది కాంగ్రెస్ కూటమిలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎన్నికలలో పోల్ మేనేజ్మెంట్ అనేది ఎంత కీలకం అనేది మహారాష్ట్ర ఎన్నికల్లో అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకోటి వెంకట్ గారు, ఈ దేశంలో 2 ప్రాంతీయ పార్టీలను చీల్చి 3 పార్టీలతోటి కూటమి ఏర్పరిచి అవి సమన్వయంతో ఎన్నికలను ఎదుర్కోవడం, ఇన్ని రకాల గందరగోళాన్ని గురి చేసినా కూడా ప్రజలు తెలుసుకోలేని గందరగోళంలో ఉండి ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రజాస్వామ్య చరిత్రలో మహారాష్ట్ర ఎన్నిక అనేది ఒక చిరస్థాయిగా నిలిచిపోయే. మహారాష్ట్ర ఫలితం అనేది రకరకాల కేస్ స్టడీస్ కి, రకరకాల ఎగ్జాంపుల్స్ కి తార్కాణం. నగేష్ జీ, జార్ఖండ్ లో ఫలితం దోబూచులాడుతోంది. ఒక రౌండ్ వాళ్ళు, ఒక రౌండ్ వీళ్ళు. ఇప్పటిదాకా ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు 3rd రౌండ్ వచ్చేసరికి అక్కడ క్షణం ఫలితాలు మారుతున్నాయి. మళ్ళీ సరే ఓవరాల్గా ఇప్పుడు ఈవెన్ మహారాష్ట్రలో కూడా మరీ వన్ సైడ్ కాకుండా 100 ఇప్పుడు వాళ్ళ 130 స్థానాలు ఉన్నారు ఎన్డీఏ. అగాడి వాళ్ళు 146 వరకు వచ్చింది. 146 అంటే మ్యాజిక్ ఫిగర్కి రీచ్ అయిపోయారు. రైట్. ఇక వీళ్ళు కూడా దాదాపు ఆల్మోస్ట్ 100 వరకు వస్తున్నారు. మీరు ఒకసారి జార్ఖండ్ వెళ్ళండి. జార్ఖండ్లో ఎందుకు ఇంత టఫ్ ఫైట్ వస్తుంది? జార్ఖండ్లో మొదటి నుంచే ఇది టఫ్ ఫైట్ అండి. ఎందుకైతే బీజేపీ వాళ్ళు అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది అనుకున్నారు. బట్ ఆబ్వియస్లీ అక్కడ ఏంటంటే ట్రైబల్స్లో అంత వ్యతిరేకత లేదు. ఎందుకైతే ట్రైబల్స్లో అక్కడ ఏమొచ్చిందంటే ట్రైబల్ నాన్ ట్రైబల్ ఇష్యూ వచ్చేసరికి హేమంత్ సోరెన్ వీళ్ళందరూ ట్రైబల్స్ తరఫున ఉన్నారు. వీళ్ళు బీజేపీ ఏం చేసిందంటే మధ్యలో ఒక నాన్ ట్రైబల్ రఘుబీర్ దాస్ ఎవడోని నాన్ ట్రైబల్గా ముఖ్యమంత్రిని వేయడంతో అక్కడ ఒక ఇది వచ్చిందనమాట, వీళ్ళు ట్రైబల్స్తో కలిసి లేరని. దాని తర్వాత నేను పదే చెప్తున్నది, ముస్లిం ఓటర్స్ ఏమిటంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు. హిందూ ఓటేమో వీళ్ళకి ఆబ్వియస్లీ అనుకున్నంతలాగా పోలరైజ్ కాలేదు. బికాజ్ హిందూస్లో ట్రైబల్స్ జార్ఖండ్ ముక్తి మోర్చాకి ఓటేశారు. అంటే ఇక్కడ ఓబీసీ ఫ్యాక్టర్ ఏం పనిచేయలేదండి బీజేపీ జార్ఖండ్లోనా? జార్ఖండ్లో ఓబీసీ ఫ్యాక్టర్ పెద్దగా లేదండి. అక్కడ ట్రైబల్ నాన్ ట్రైబలే. ఎందుకంటే ట్రైబల్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, దాని తర్వాత ముస్లిం పాపులేషన్ కూడా బాగా ఎక్కువ ఉంది. ఓబీసీ ఫ్యాక్టర్ అక్కడ పెద్దగా లేదు. రైట్. ఇప్పుడు జార్ఖండ్ ఒక నిమిషం వెంకట్, జార్ఖండ్ కాడికి వస్తే ఓబీసీ ఫ్యాక్టర్ పని కనుక చేస్తే కాంగ్రెస్కు సునాయాసంగా నల్లేరు మీద నడికే గెలుపు అనేది. ఎందుకంటే దాదాపుగా ఓబీసీ 46% ఉన్నది. ఇక్కడ తెలంగాణలో చేస్తున్నటువంటి కులగణనకు మేము సానుకూలమే అని చెప్పినటువంటి అంశాలు జార్ఖండ్లో చెప్పారు, ఇక్కడ మహారాష్ట్రలో చెప్పారు, మొత్తం దేశం అంతా కాంగ్రెస్ ప్రచారం చేస్తూ ఉన్నది. 46% అక్కడ ఉన్నప్పుడు మనకు ఒకవేళ ఓన్ చేసుకుంటే జార్ఖండ్లో ఇప్పుడు కూడా టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. మనకు దాంట్లో మనం తీసేసే ఇది కూడా లేదు. కాకపోతే ఏంటి అనంటే ఇక్కడ సమస్య ఏంటంటే ట్రైబ్స్ నాన్ ట్రైబ్స్ అనేది ఒక తీసుకొచ్చి ఓబీసీలను కూడా చీల్చినటువంటి పరిస్థితి కొంత అవపడతా ఉన్నది ఫలితాలలో. మరి అదే కనుక జరిగితే ఇప్పుడు ఎందుకంటే బీజేపీకి పోల్ మేనేజ్మెంటు 2014 ముందు ఈ పార్టీ లేకుండే.
2014 తర్వాత ఇక వాళ్ళ పోల్ మేనేజ్మెంట్లో ఇప్పుడు వాళ్ళని మించిన దిట్ట లేరు. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు నేను ఫస్టే చెప్పిన జార్ఖండ్ను లూజ్ అటెంప్ట్ చేసిన మహారాష్ట్రను లూజ్ అటెంప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళ ఒక ఆర్థిక రాజధాని. తర్వాత రేపు ఇలా కాంగ్రెస్ గెలిచినా బీజేపీ గెలిచినా అక్కడ ఒక అది కామధేను లాంటి రాష్ట్రం అది. దాన్ని వదులుకునే ప్రసక్తి లేకుండా ప్రయత్నము విపరీతంగా చేసిర్రు. ఇక్కడ ఈ జార్ఖండ్ కాడికి వస్తే ఏంటంటే కొంత హోరాహోరీ చేసిర్రు. 1-2 కాజుల మీద ఇక్కడ అక్రమాలు అవినీతి కేసులలో సోదరుని ఇరికిచ్చినా కూడా మరి ప్రజలు ఇప్పుడు సమస్య ఏంటంటే వీళ్ళు అక్రమంగా కేసులలో ఇరికిచ్చిరనుకుంటే వచ్చినాక పట్టం కడతారు. ఇప్పుడు ఒక 5-6 కేసులు చూసినాం మనం. మరి వాళ్ళు నిజమే వీళ్ళు అవినీతి చేసినందుకే ఇరికిచ్చిరు అనుకుంటే మాత్రం వాళ్ళను రిఫ్యూజ్ చేసినటువంటి సందర్భం కూడా అవపడతా ఉన్నది. కాబట్టి మరి సోరెన్ బయటకు వచ్చినట్టే ఆయన విశ్వాసం ఆయన అంటే ఆయన వ్యక్తిత్వం కూడా నిలుపుకున్నట్టే అనేది మనం కేరళ వయనాడులో ప్రియాంక గాంధీ ముందంజలో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 54,000 ఓట్ల మెజార్టీతో వారు ముందంజలు ఉన్నారు. ప్రస్తుతం అక్కడ మూడో రౌండ్ పూర్తయింది. 4వ రౌండ్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొద్దిసేపటి క్రితం మొదలైంది. ఆమె మెజార్టీ ఎంత వస్తుందనేది ఇక్కడ చర్చ. నగజీ ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ మహారాష్ట్ర బీజేపీ. దానిలో ఎలాంటి దాపరికం లేదు. కానీ ఏకనాథ్ షిండే మూడాక వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు. ఏకనాథ్ షిండే సానుభూతి కూడా పనిచేసింది. ఏకనాథ్ షిండే చాలా పర్ఫామ్ చేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, తర్వాత ఏకనాథ్ షిండేని ఏం చేస్తారు అనేది ఒక చర్చ ఉంది పొలిటికల్ సర్కిల్. ఏం చెప్తారు, ఏం మెసేజ్ చేస్తారు? వెంకట్ గారు, ఇంట్రెస్టింగ్ ఏమిటంటే సరే ఎన్నికల ఫలితాలు అయిపోయి వస్తున్నాయంటే మధ్యాహ్నానికి సాయంత్రానికి మొత్తం ఫలితాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఏమిటంటే విషయం నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనేది విషయానికి వస్తే ఇప్పుడు మళ్ళీ అదే ప్యాటర్న్లో చేస్తారా? ఏది బీజేపీ అన్నిటికంటే పెద్ద పార్టీ అయ్యి ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రి చేస్తారా? దాని తర్వాత అంటే సపోజ్ కాంగ్రెస్ కూటమి ఏదైతే కూటమి ఇది మహావికాస్ ఎంవిపి వాళ్ళలో ఏమన్నా కాంగ్రెస్ అన్నిటికన్నా ఎక్కువ సీట్లు కంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు వస్తే వాళ్ళు కాంగ్రెస్ నుంచి నానా పటోలేని ముఖ్యమంత్రి చేస్తారనేది అది ఇంట్రెస్టింగ్. నానా పటోల్ ఓటమి దిశలో ఉన్నట్టున్నాడు. పటోలే ఒకరు ఓడిపోతే సరే ఇంక సమస్య లేదు. ఎందుకైతే ఇప్పుడు బట్ కాంగ్రెస్ అటుపక్క కూటమిలో కాంగ్రెస్ కాదు ముఖ్యమైనది. అక్కడ ఠాక్రే ఇది ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది అది క్వశ్చన్ అక్కడ. బట్ ఉద్ధవ్ ఠాక్రే కావడానికి ఏంటంటే ఆయనకి మ్యాక్సిమం సీట్స్ రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం సీట్స్ కంటెస్టే చేయటం లేదు. సో అక్కడ ఉద్ధవ్ ఠాక్రే లేకపోతే ఇక్కడ ఏకనాథ్ షిండేవా ఇక్కడ దేవేంద్ర ఫడ్నీసా అనేది. ఎందుకంటే ఇప్పుడు ఏకనాథ్ షిండే గెలుస్తున్నాడు, దేవేంద్ర ఫడ్నవీస్ గెలుస్తున్నాడు. లాస్ట్ టైం అతనికి సీఎం రావాలి, కానీ ఏదో రకమైన చేసి డిప్యూటీ సీఎంకు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని డిప్యూటీ సీఎంకు పరిమితం చేస్తున్నారు. ఇవాళ ఫడ్నవీస్ గెలుస్తున్నాడు, ఏకనాథ్ షిండే గెలుస్తున్నారు, ఉద్ధవ్ ఠాక్రే గెలుస్తున్నారు, ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ అబ్బాయి గెలుస్తున్నారు. సరే ఓవరాల్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ, దానిలో ఎలాంటి డౌట్ లేదు. కానీ కోన్ బనేగా సీఎం, కోన్ బనేగా కింగ్ అండ్ కింగ్ మేకర్ అని. అంటే ఇంతకుముందు ఏమంటారంటే వన్స్ బిటన్ ట్వైస్ షై. ఇప్పుడు ఇంతకుముందు దేవేంద్ర ఫడ్నీస్కి ముఖ్యమంత్రి అయి దిగిపోవలసి వచ్చింది. సో అందుకేమిటంటే ఈసారి ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమయ్యారు. సో నేను అనుకోవడం బీజేపీ సొంతంగా మెజారిటీ వస్తుంది అనేది ఎవరు అనుకోవటం లేదు. బీజేపీ హ్యాస్ టు డిపెండ్ అపాన్ శివసేన అండ్ అజిత్ పవార్స్ ఎన్సిపి. సో వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి అడిగితే వాళ్ళకి ఇవ్వవలసింది. లాస్ట్ టైం ఏమైంది అంతే కదా, బీజేపీ లాస్ట్ టైం కూడా మెజారిటీ ఉంది. ఈసారి మరి షిండే డెప్యూటీ సీఎంగా ఉండడానికి షిండే ఒప్పుకుంటాడా, ఎలాగైతే దేవేంద్ర ఫడ్నీస్ ఒప్పుకున్నాడా? షిండేకి ఏంటంటే హైకమాండ్ ఏది లేదు, నువ్వు కూర్చో అంటే కూర్చోడానికి. దేవేంద్ర ఫడ్నీస్కి అంటే నువ్వు కూర్చో అంటే దేవేంద్ర ఫడ్నీస్ అంటే సీఎంగా ఉన్నవాడిని కూర్చున్నాడు కూడా. రైట్. మల్లేశ్వర్ ఏం చెప్తారు? మహారాష్ట్ర చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్. మహారాష్ట్రలో ఈ నగేష్ గారు చెప్పినట్టు షిండే విషయంలో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఇవాళ అధికారంలోకి వస్తున్నదంటే షిండే సిన్సియారిటీ, షిండే ఎబిలిటీ తోటే కొంత వస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే షిండేకు కొంత మంచి అంటే ఒక క్లీన్ ఇమేజ్ కూడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు
పోయినసారి కూడా ఇదే ప్రయత్నం చేస్తే 5 రోజులకే దేవేంద్ర ఫడ్నవీస్ దిగాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాకపోతే దాంట్లో కూడా బీజేపీ కొంచెం కీలక రోల్ ప్లే చేసి కొంత విభజన అంటే ఒక అగాధం సృష్టించి విభజించి పవర్ అయితే తెచ్చుకున్నది. అయితే ఇప్పుడు ఆ ప్రయత్నం ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ మెజారిటీ సీట్లు కనుక వస్తే నీకు మ్యాజిక్ ఫిగర్ కనుక మహాయుతి కనుక దాటితే షిండేకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్కి షిండేకి ఉన్న తేడా అంటే షిండే కూడా బీజేపీ కన్సర్న్లో బీజేపీ చెప్పినట్టే వింటాడు కనుక షిండేకి అవకాశం ఇచ్చే ప్రయత్నం డెఫినెట్గా చేస్తారు. అయితే ఇక్కడ ఈ ప్రచారంలో ఎవరు ముఖ్యమంత్రి అనే దాని మీద కూడా కొంత బీజేపీ డ్యామేజ్ చేసినటువంటి సందర్భాన్ని మీద ఉంది. ఆ చర్చ చాలా క్యూరియాసిటీగా ఉంది, మనం డిస్కస్ చేద్దాం. ఒక సెకండ్ తకలపల్లి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాను. ఎమ్మెల్సీ గారు ఉన్నారా? ఇప్పటికే ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మెజార్టీగా గెలుపు దిశగా ముందుకు సాగుతున్నారు. మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. రైట్, ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. రైట్, గతంలో లోగడ ఉన్న అనుభవాలు, లోగడ ఉన్న రాజకీయ పరిణామాలు, క్యాలిక్యులేషన్స్ దృష్ట్యా ఈసారి ఎవరు ఉంటారని చర్చ ఉంది ఎమ్మెల్సీ గారు. ఇప్పుడు మేము చూసినంత మేరకైతే అక్కడ ఫడ్నవీస్ మీద చాలా అసహనంతో అయితే ఉన్నారు మహారాష్ట్రలో. ఆయన ముఖ్యమంత్రి కావడంలో చాలా సెక్షన్స్ లో వ్యతిరేకత ఉంది. తర్వాత షిండే గారి మీద వ్యతిరేకత లేదు. చాలా మంది ఆయన మహిళలకి 1500 రూపాయలు క్యాష్ ఇవ్వడం అనేది మహిళల్లో మేము అడిగి చూస్తే చాలా క్రేజ్ ఉంది ఆయనకి. ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదు. తర్వాత మరాఠవాడాస్ కూడా చాలా జిద్దుతో ఉన్నారు ఫడ్నవీస్ కాకూడదు అనేది. కాబట్టి ఏంటంటే ఈ అలయన్స్ గ్రూపులు ఇటు ఇండియా కూటమిలో కానీ అటు ఆ కూటమిలో కానీ బీజేపీ కూటమిలో కానీ ఈ 2 కూటమిలలో ఏ పార్టీలు ఎడైనా పోవచ్చు. పోయినసారి లాగానే ఎవరు ఎడైనా మారవచ్చు. కానీ అంతిమంగా లక్ష్యం మాత్రం ఫడ్నవీస్ మీద ఉంది. ఫడ్నవీస్ మీద ఆయన ముఖ్యమంత్రి కాకూడదు అనేది మాత్రం అక్కడ మహారాష్ట్రలో చాలా మా రాజకీయ పార్టీలు కానీ కూటమిలో కానీ ఉంది. ఆయనను లక్ష్యంగా ఎంచుకుంటే బీజేపీ చేయాలనుకున్నా కూడా చేయలేకపోవచ్చు. పోయినసారి చేద్దామని ముఖ్యమంత్రిని చేశారు, కానీ పరిస్థితులు ఎట్లా తారుమారనేవి చూసాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు, ఆ థ్రెట్ పెట్టవచ్చు, లేదా బయట వాళ్ళు కూడా ఇటు మద్దతు ఇస్తామని చెప్పి రావచ్చు. ఇవన్నీ అంత సులభంగా బీజేపీ లక్ష్యం మాత్రం ఫడ్నవీస్ చేయాలని వాళ్ళ అంతర్గతం. కానీ ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నిక మాత్రం 2 కూటమిలలో కూడా ముఖ్యమంత్రి సెంట్రీగా మాత్రం ఎన్నిక జరగలే. ఫడ్నవీసే ముఖ్యమంత్రి అనేది బీజేపీ కూటమి ఎక్కడ చర్చకు రానియలే. అటు మా దాంట్లో కూడా ఎవరనేది కూడా ఠాక్రేనా, ఆ తర్వాత శరద్ పవార్ కూతురు సూలేనా, లేకపోతే ఎవరనేది కూడా అక్కడ చర్చనీయాంశంగా జరగలే. కాబట్టి ముఖ్యమంత్రి సెంట్రీగా జరగని ఈ ఎన్నిక ఈ 2 కూటమిలో ఉన్న పార్టీల నిబద్ధతను మనం పరిశీలిస్తే ఇది అంత సులభంగా తేలే విషయం కాదు. ఫలితాలు వచ్చాక ఎవరిని ప్రెసిడెంట్ చేస్తారు బీజేపీ అనే దాన్ని బట్టే ఈ సమీకరణలు నిర్ణయిస్తారు అనేది మనకు అర్థమైంది. రైట్, అల్జాపూర్ గారు మీరు కూడా మహారాష్ట్రకి వెళ్ళినారు, అక్కడ క్యాంపెయిన్ చేసినారు, వచ్చినారు. రైట్, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మెజార్టీగా గెలుస్తూ ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దాదాపు 161 స్థానాల్లో అభ్యర్థులు మీ కూటమి అభ్యర్థులు ముందంజలు ఉన్నారు. కానీ మీకు మెజార్టీ వచ్చిన, మీ పార్టీ విజయడంగా మోగించిన సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ అయినా కూడా ముఖ్యమంత్రి విషయంలో కొంత రాజకీయ అనిశ్చితి ఉంది అనేది చర్చ. ఆ సందర్భం రాలేదు వెంకట్ గారు. 3 పార్టీలు మొదలే ఎన్నికలకు ముందు కూర్చొని మేనిఫెస్టో కలిసి రిలీజ్ చేయడం, దాని తర్వాత ప్రజల్లోకి వెళ్ళి మనం ఫస్ట్ పవర్లోకి రావాలి, అదే మా ఫస్ట్ లక్ష్యం. ఎన్నికలు అయిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత కూర్చొని మాట్లాడదాం. మన లక్ష్యం ఎట్టి పరిస్థితిలో 5 సంవత్సరాల కాలం పాటు మహారాష్ట్రలో చాలా జాగ్రత్త పడింది బీజేపీ. సీఎం అభ్యర్థిని ఫోకస్ చేయలేకపోయింది అన్నారు. చేయలేకపోవడం కాదు, సమిష్టి నిర్ణయం అది. చేయకపోవడం క్వశ్చన్ కాదు, ఇండిపెండెంట్గా ఉంటే చేస్తుంటాం. కానీ 3 పార్టీల యొక్క ఒప్పందం మేరకు అడ్వాన్స్గానే ఒక అలయన్స్కి వచ్చింది కాబట్టి ఏ కోశాన కూడాను మళ్ళీ ఒక్కసారి 5 సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క మహారాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలి, సుపరిపాలన అందించాలి, అదే మా లక్ష్యం. కౌంటింగ్ తర్వాత కూర్చొని మళ్ళీ డిసైడ్ చేద్దాం ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఉప ముఖ్యమంత్రి. మాకంటూ ఒక లక్ష్యం. ఒక సెకండ్